హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ విత్ ఫ్లాస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను వెడ్డింగ్కి వేసుకోబోయే గోల్డ్ జ్యువెలరీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ లాంగ్ హారం, మనకి డాలర్లో వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఉంటారు. ఈ హారం వెయిట్ వచ్చి మొత్తం 77.7 గ్రామ్స్ అండి. మనకి బీడ్స్ అండ్ స్టోన్ వెయిట్ వచ్చి 5+ గ్రామ్స్ ఉంది. యాక్చువల్గా ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉండింది. నేను కొంచెం కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇది లెంత్ కొంచెం తక్కువ ఉండింది, సో ఈ లెంత్ నేను కొంచెం పెంచుకున్నాను. ఇవి రెండు కొంచెం యాడ్ చేయించుకున్నాను. ఇది యాక్చువల్గా మనకి చాలా బ్రాడ్ యూ షేప్ వస్తుంది. వేసుకుంటే చాలా బ్రాడ్గా వస్తుంది, అంటే చాలా ఘనంగా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు అంతా లైట్ వెయిట్లోనే వస్తుంది కాబట్టి మా సైడు సవర అంటారు. సవర అంటే 8 గ్రామ్స్, 10 సవర్ల లోపే అయిపోయింది ఇది. కానీ చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. నాకు ఈ జుమ్కాస్ లాగా వచ్చింది కదా, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి చూశాను. మనకి ఇక్కడ చూస్తే ఫ్లవర్లో కూడా అంతా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఉంటారు. జుమ్కాస్లో కానీ ఇక్కడ ఫ్లవర్స్లో అంతా లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు. మళ్ళీ ఎలిఫెంట్స్ వస్తాయి ఇక్కడ. ఇంత కెంపు పచ్చ వైట్ స్టోన్స్ వచ్చి ఉంటుంది దండ మొత్తం. ఇది నాకు చాలా నచ్చి చేయించుకున్నాను. యాక్చువల్గా డిజైన్ మొత్తం నేనే దగ్గరుండి కరెక్షన్స్ అంతా చెప్పి. ఈ బీడ్స్ కూడా వేరే బీడ్స్ ఉన్నాయి. నా దగ్గర ఏంటంటే ఫస్ట్ నేను బుట్ట కమ్మలు తీసుకున్నాను. ఇంకా ఆ కమ్మలకి తగ్గట్టు ఇంకా 2 నెక్లెసెస్ బీడ్స్ చేంజ్ చేయించుకున్నాను. దీనికి పంకిన్ బీడ్స్ ఏమో ఉన్నాయి, మార్చి బీడ్స్ వేయించాను. ఫస్ట్ ఈ కమ్మలు తీసుకున్నాం. యాక్చువల్గా కమ్మలు తీసుకునేసరికి ఇంకా కమ్మలు లాగా ఇంకా లాంగ్ హారంకి షార్ట్ హారంకి సేమ్ బీడ్స్ వేయించుకున్నాం. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గోల్డ్ మనకి స్టోన్ వెయిట్ బీడ్స్ వెయిట్ తీసేస్తున్నారు కదా, తీసేసేది కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే తీసేసి మళ్ళీ వాళ్ళు గోల్డ్కి తగ్గట్టే కాస్ట్ వేస్తున్నారు అనిపించింది. ఈ స్టోన్స్ ఈ బీడ్స్ కాస్ట్ నాకు 44,000 వేశారు. అది నియర్లీ 5 గ్రామ్స్ గోల్డ్కి కొంచెం తేడా అంతే. అట్లాగే వేస్తున్నారు. ఏమో మరి వాళ్ళు తీసేసామని చెప్పి మళ్ళీ అట్లాగే ఈ స్టోన్స్లో వేసేసి సేమ్ అంతే మన దగ్గర తీసేసుకుంటున్నారు అని. ఇంకేం చేయాలి, ఇవన్నీ వేయకపోతే బాగోవు. మనకి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కునే వాళ్ళైతే స్టోన్స్ లేకుండా కొనుక్కోవచ్చు. ఇంకా అలంకారంగా స్టోన్స్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటే ఇంకా మనం స్టోన్స్ లేకపోతే అంత లుక్ రాదు. లుక్ వస్తుంది, డబ్బులు కూడా ఎగురుతాయి మన దగ్గర నుంచి. ఇది ఫస్ట్ది. ఇది అయితే నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జ్యువెలరీ వీడియోలో చూపించేశాను, సో దీని గురించి అంత డెప్త్ వెళ్ళట్లే. నేను ఇవి 2 కలిపే తీసుకున్నాను. చేపించుకునేటప్పుడే 2 ఒక్కటిగా మ్యాచ్ అవ్వాలనే చేపించాను. బట్ నాకు ఇప్పుడు చూస్తుంటే ఈ వీడియోలో చూస్తుంటే ఈ ఫినిషింగ్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది కొంచెం రెడ్గా కనిపిస్తుంది, ఇది కొంచెం ఎల్లో ఫినిష్ వచ్చినట్టుంది. బట్ వేసుకుంటే అంత తెలియదని కొంచెం ధైర్యంగా ఉన్నా. ఇప్పుడే చూస్తున్నా, ఈ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఇది కొంచెం రెడ్ ఫినిషింగ్ వచ్చినట్టుంది. ఓకే, కమ్మలు గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను, సో ఇది కూడా కొంచెం డీప్గా ఏం వెళ్ళట్లే. ఈ కమ్మలు
40 గ్రామ్స్. బీడ్స్ వెయిట్ వచ్చి 8 గ్రామ్స్, 8 గ్రామ్స్. ఇవే గోల్డ్. నెక్స్ట్వి గోల్డ్ కాదండి, మళ్ళీ నన్ను తిట్టొద్దు, ఏవో చూపించి గోల్డ్ అంటున్నావు ఏంటని. ఇవి గోల్డ్ కాదు, ఇది వంకీలా పెట్టుకుందామని కొన్నాను. ఇది అజియోలో కొన్నా. యాక్చువల్గా ఇది నాకు 350 రూపీస్కేమో వచ్చింది, కానీ నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది మోస్ట్లీ చోకర్లా అయితే యూస్ చేయను, హ్యాండ్కి పెట్టుకోవడానికే యూస్ చేస్తాను ఇది. దీనికి కమ్మలు కూడా ఇచ్చారు. యాక్చువల్గా నాకు కమ్మలు చాలా క్యూట్గా అనిపించాయి. ఇదిగోండి, చిన్న బుట్ట కమ్మలు ఇచ్చారు. కమ్మలు చాలా బాగున్నాయి. ఈ లింక్ అయితే ఇస్తాను నేను, ఇది ఆ జియోలో బై చేశాను కాబట్టి ఈ లింక్ అయితే నేను ఇస్తాను. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా గోల్డ్ కాదు, ఇవి కూడా నక్షి టైప్ వచ్చాయి కదా. నా జ్యువెలరీలో అంతా అమ్మవారు ఉన్నారు కదా, లక్ష్మీదేవి అమ్మవారు. సో ఆ టైప్లో బ్యాంగిల్స్ ఒకటి తీసుకుంటే బెటర్లే అని చెప్పి ఇవి ఇమిటేషన్లో తీసుకున్నా. ఇవి యాక్చువల్గా నెల్లూరు ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. ఈ ప్రైస్ వచ్చి 750 దాకా పడ్డాయి నాకు. ఇది కొంచెం యాంటిక్ ఫినిష్ వచ్చింది. నా ఐడియా ఏంటంటే ఈ బ్యాంగిల్ మిడిల్లో వేసేసి మనం ఇంకా శారీ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, సో అట్లా ఒక బ్యాంగిల్ మిడిల్లో వేస్తే బాగుంటుంది కదా అనే థాట్తో కొనుక్కున్నాను. అండ్ ఈవెన్ ఇంకా ఎప్పుడైనా అన్ని బ్యాంగిల్స్ వేయాం కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా బాగుంటుందిలే అని ఇవి తీసుకున్నాను. పెద్ద సెర్చ్ చేయాల నేను. యాక్చువల్గా షాపింగ్కి వెళ్ళాను, ఆడ చూశాను, ఫస్ట్ చూడగానే ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి, తీసుకొని వచ్చేసాను అంతే. పెద్ద రీసెర్చ్ ఏం చేయాలి దీని మీద. నెక్స్ట్ పాపడి బిళ్ళ కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేలాగే తీసుకున్నాను. ఇది వచ్చి కుషాల్స్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. యాక్చువల్గా మనకి స్టోర్ కూడా అవైలబుల్లో ఉంది నెల్లూరులో. నేనైతే ఇది ఆన్లైన్లో బై చేశాను. దీని లింక్ కూడా ఇస్తా కావాలంటే. ఆన్లైన్లో బై చేసినవి అయితే లింక్ ఇస్తాను. గోల్డ్ది అయితే ఇంకా నేను ఏం చేయలేను. ఓకే, దీని ప్రైస్ వచ్చి 580 రూపీస్ పడింది. నెక్స్ట్ కొంచెం ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దామని మాటీలు పెట్టాను. మాటీలు పెడతానో లేదో డౌటే, బట్ కొనడానికైతే కొన్నాను. పెళ్ళికి పెడతానో లేదో ఇంకా డిసైడ్ అవ్వలే. ఇవి కూడా కుషాల్ జ్యువెలర్సే. కుషాల్ జ్యువెలర్స్ ఏంటంటే మనకి గోల్డ్ అంటే గోల్డ్కి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే కొంచెం రోల్డ్ గోల్డ్వి చాలా హెవీగా ఉంటాయి కదా, మరి చూడగానే రోల్డ్ గోల్డ్ అని తెలిసేలా ఉంటుంది. ఈ కుషాల్స్ ఏంటంటే కొంచెం డెలికేట్ లాగా అనిపిస్తాయి, అంటే కొంచెం మంచిగా ఉంటాయి. యాక్చువల్గా ఫినిషింగ్ చాలా మంచిగా ఉంటుంది. నాకు ఈ కమ్మలకి చాలా బాగా కలిసిపోయాయి అనిపించింది. చూస్తాను, మ్యారేజ్కి పెట్టుకోకపోతే ఇంకా ఏదైనా ఈవెంట్కి, నా లుక్కి, వ్రతంకి ఎలా పెట్టుకుందాం అనుకొని తీసుకున్నా. నెక్స్ట్ చెంపసరాలు ఆల్రెడీ నేను చూపించేశాను, ఎంగేజ్మెంట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇది కూడా అంత డెప్త్ తెలియట్లే. ఇవి కూడా 1200 1300 పడ్డాయి అనుకుంటా. నాకు కాస్ట్ సరిగ్గా గుర్తులేదు, తిట్టుకోకండి. ఒక వీడియోలో ఒక కాస్ట్ చెప్పింది, ఇంకో వీడియోలో ఇంకో కాస్ట్ చెప్పింది అని కాస్ట్ గుర్తులేదు. ఏం పెళ్ళో ఏంటో అసలు మొత్తం నా సేవింగ్స్ అంతా షాపింగ్కే పెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏవి కొన్నా అన్నీ కాస్ట్లీగా ఉంటున్నాయి, బట్టలు కానీ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ. ఇప్పుడు అది కాక మనం ఈవెంట్స్ ఇంకా పెంచుకున్నాం కదా, మెహందీ, హల్దీ ఇవన్నీ చేస్తున్నారు. వాటికి కూడా అవుట్ఫిట్స్ ప్లాన్ చేయడం, జ్యువెలరీ ప్లాన్ చేయడం, మొత్తం నా సేవింగ్స్ అంతా ఎగిరిపోతున్న ఫీల్ వస్తుంది నాకైతే. ఈరోజు వీడియో అయితే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మానిటైజేషన్ కూడా కాలేదు, ఏదో ట్రై చేస్తున్న వీడియోస్ చేయడానికి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ చెప్పండి, దేని మీదన్నా వీడియోస్ చేయాలి అన్నా కానీ చెప్పండి.
ఇదండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.